సంతోషంగా ఉన్నారు. మాకు పొటాలు దొరికిందండి 1800 అంటున్నారు. ఏరియా 500 ఇచ్చిన రాట్లా చెప్పమను. 500 నేను కడతప్పుడు ఇచ్చాడు అమ్మను. ఇప్పుడు కూడానా? ఇప్పుడు ఇక్కడ 500 ఇస్తా కట్టకే ఏమను కేంటి చెప్పేది. ఈ రైతు భరోసా కేంద్రంలో ఇల్లు అడిగితే ఎక్కడా లేవు. కావాలంటే బండి తీసుకో, మా వాళ్ళకి వెళ్దాం, మా బ్యాంకులోకి వెళ్దాం, కోఆపరేటివ్ బ్యాంకులోకి వెళ్దాం, అందరిని అడుగుదాం. అలా యూరియా లేదని విమర్శిస్తే కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు కావాలని మా మీద బురద జల్లుతున్నారు అంటున్నారే. బురద జల్లుతుంటే మేము అన్నాం కదా, మీ ముందే తీసుకెళ్దాం, కోఆపరేటివ్ బ్యాంకులోకి వెళ్దాం. లేకపోతే మాకు మామూలుగా అమ్ముతారు, కట్టకి 100, 200, 300 తీసుకుంటారు. ఆ దగ్గరికి వెళ్దాం, వాళ్ళని అడుగుదాం. ఓకేనా? రండి మీరు ఒకసారి. ఏ రైతు భరోసా కేంద్రాల సొసైటీలు గతంలో ఎట్లా పనిచేసినాయి అంటే గత ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు? జగన్ ఉన్నప్పుడు మేము ఎక్కడికి అది వెళ్ళా. ఎవరు ఏ కోటి కడికి వెళ్ళిన డబ్బులు ఇస్తే 300 రూపాయలు కట్టుబాటు చేయడం. ఇప్పుడు మాకు దొరకలా చెప్తున్నాగా, ఇదే చెప్తున్నాం నేను కదా. లేకపోతే డిఏపి కొనండి, డిఏపి కొంటే యూరియా ఇస్తాం. జగన్ ఉన్నప్పుడు అన్నారా? అది లేదు అక్కడ. మేము అప్పుడు ఆ జగన్ ఉన్నప్పుడు అది లేదు. ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నారు? ఎందుకంటున్నాడు మరి ఏం చేసాడు మరి మాకేం తెలుసు. ఎందుకు ఎక్కువ రేటు కూడా అమ్ముకుంటున్నారు అసలు? ఏమండి కట్ట వచ్చేసి 266 రూపాయలండి. మేము 500 ఇప్పుడు కట్టలేదండి. మాకు వచ్చేసి సొసైటీ కూడా ఉంది. మాకు సెంటర్లో 2 కొట్లు ఉన్నాయి. వాళ్ళు మామూలుగా అమ్ముతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సరే ఈ ఇతర వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోడ్ దాచేసుకుని ఒక లోడ్ ఎత్తేస్తున్నారు. రైతులు ఏమనుకుంటున్నారు ఈ కూటమి వచ్చినాక మనకి ఎలా ఉంది అని అనుకుంటున్నారు? మాకు నచ్చలేదండి. అసలు ఏ రకంగా నచ్చలేదు? అసలు నచ్చలేదు అంటే ఒక్క యూరియా కోసమే నచ్చలేదా? యూరియా కోసం కాదండి. ఇప్పుడు నువ్వు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నా బాగానే ఉంది, అందరూ డబ్బులు ఇస్తున్నాం, అది బాగానే ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు రైతులు ఉన్నారండి, వాళ్ళ ఇబ్బంది ఏంటి చెప్పు. 500 నీకు పిండి కట్టకి ఇస్తామన్నాడు, డబ్బు పిండి కట్టలేదు పరిస్థితి ఇక్కడ. చెప్పండి దాన్ని ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు పిండి వేయాలి వాళ్ళ లేదు. ఇక నేను కత్తి పెట్టిన పొలం మీద ఎత్తనా, పొడవు కట్ట ఉంది నా దగ్గర 1800 రూపాయలు, అరకట్ట ఏ దొరకదు నాకు. ఏం చేయమంటారు దీన్ని? 1800 సరుకున్నా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు నాకు, అది జల్లుకోలేనుక నేను. దానికి యూరియా కావాలి నాకు. 300 రూపాయలు సరుకుంటే ఉపయోగం. ఇప్పుడు 500 కానీ 7 ఇస్తాను నాకు. చెప్పండి మరి ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? మాది ఉందండి 7 ఎకరాలు దాకా ఉంది. మీకు 7 ఎకరాలు చెప్పమని ఇబ్బంది పడుతున్నారు. 7 ఎకరాలకు వచ్చేసి అరకట్టగా ఎకరానికి అరకట్ట వేసుకోండి, 3 గంటలున్నర కావాలి. చెప్పండి. యూరియా ఎక్కువ వేసేస్తున్నారంట కదా మీరు? క్యాన్సర్ అవుతుంది. ఎందుకు వేస్తామండి? యూరియా వేస్తాం, మా చేలు ఆగమండి, మా చేలు ఆగవు. మరి అలా అన్నారు కదా చంద్రబాబు, యూరియా ఎక్కువ వాడమాకండి క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు అవునండి, యూరియా ఎక్కువ వేసేవనుకోండి, ఇగో పొటాస్ కలపకుండా యూరియా అరకట్ట కన్నా యూరియా ఎక్కువ ఉలియరు. అంతకుముందు మాకు దొరకలా. ఇప్పుడు నేను చెప్పినానండి, నువ్వు డిఏవి కొంటే ఇస్తా అన్నాడు, లేకపోతే గులుగులు కొంటే ఇస్తా అన్నాడు, పొడసు కొంటే ఇస్తా అన్నాడు, అన్నీ కొన్నాం. ఇప్పుడు నా దగ్గర పొడసు కట్ట ఉంది, కట్ట కావాలి నాకు. కట్ట వచ్చేసి 260 రూపాయలు, నేను 500 ఇస్తా, ఇప్పించమని చెప్పండి. బ్లాక్ లో దొరుకుతుందంట కదా? ఎక్కడండి చెప్పాను? ఎక్కడా లేదండి. మరి ఎందుకు అబద్ధం చెప్పానండి. అదేండి, నాకు 3 కట్టలున్నర కావాలి ఇప్పుడు యూరియానే. నా ఇది పొటాస్ 2 కట్టలు ఇస్తాడేమో అడగండి. పొటాస్ కేజీ ఎంత? 15 కేజీలు వేస్తాం ఎకరానికి. ఈ సచివాలయం రైతు భరోసా కేంద్ర సొసైటీ వాళ్ళు ఏమంటున్నారు అసలు? మీరు వెళ్ళి అడిగితే నాకు అవసరం వచ్చే ఏం అని చెప్పంటే, మాకు పాన్ గడ్డు కావాలి, ఆధార్ గడ్డు కావాలంటే మా దగ్గర ఎక్కడ ఉంటాయండి. ఇప్పుడు నేను నీ ఎకరం పొలం చేస్తాను, నాకు ఇస్తావు నువ్వు? మరి ఇంకేంటి? రైతుని అడిగి ఏమంటున్నాడు, నాకు సంబంధం అన్నాడు. అది మీరు ఎలానే చేసుకోండి, కౌలు ఆ డబ్బులు అడిగి కట్టాలి నేను. ఆ డబ్బులు అడిగి మనం ఏమన్నా పోయింది నేను, ఆడు కౌలు అడిగి కట్టాలి, ఆ డబ్బులు అడిగి కట్టాలి. అది మరి